ప్రెజెంట్ అయితే సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి వీడియోస్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడైతే ఇప్పుడు ఒక అన్న దగ్గరికి అయితే వచ్చాం, మోహన్ కార్స్. వైజాగ్లో ఉన్న మద్దిలపాలెం దగ్గర ఉన్న మోహన్ కార్స్కి అయితే వచ్చాం అనమాట ఇవాళ. సో అన్న, ఇది ఏ కారు, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? 2018 ఓకే. హోండా టక్షన్. ఓకే. రీడింగ్ వచ్చి 1,50,000. ఓకే. ఆటోమేటిక్. ఓకే. 6 ఇయర్ బ్యాగ్. ప్రైస్ వచ్చి 15 లక్షలు. 15 లక్షలు. ఎందుకంటే తగ్గుతుంది ఇంకేమైనా కారు? ఉంటుంది, మార్జిన్ ఉంటుంది. ఓకే. మొత్తం ఇంజిన్ పరంగా అన్ని ఏ పని అన్ని కూడా కండిషన్ బాగానే ఉంది. ఓకే. ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. అసలు ఇండియన్ చూడండి. ఓకే. అలాగే టైర్స్ విషయం ఎట్లా ఉందన్న? ఇది టైర్లు మీకు పర్సంటేజ్ ఎంత? 50 ఉంది సార్. 50% 50%. ఓకే. టచ్ స్క్రీన్ అండి ఇది. ఓకే. ఇది రివర్స్ క్యాము, ఫ్రంట్ క్యామ్ అన్నీ వస్తాయి. హ్యాండ్ బ్రేకు, గేర్ లివరు, మీకు స్టీరింగ్, వాయిస్ కంట్రోలు, ఫోను, బ్లూటూత్ ఆప్షన్ అన్నీ ఉంటాయి. లాక్ ఉంటుంది, అన్లాక్ ఉంటుంది, మెల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది, మెల్ల క్లోజింగ్ ఉంటుంది. విండోస్ లాక్. బ్యాక్ వచ్చేసి మీకు సిట్టింగ్ కూడా మీకు 5 సీటింగ్ ఉంటుంది. మీకు బ్లోయర్ ఉంటుంది, బ్లాక్ బ్లోయర్ ఉంటుంది, ఏసీ బ్లోయర్. మీకు బ్యాక్ డిక్కీ ఓపెన్ చేస్తారండి. మామూలుగా మనం కీలా కాకుండా డిక్కీని ప్లస్ చేస్తే ఆటోమేటిక్ లేస్తుంది. హైడ్రాలిక్ స్టేషన్. మళ్ళీ కవర్ కూడా ఉంది. ఓకే. కవర్తో పాటు కూడా ఇచ్చారా? కవర్తో పాటు ఇచ్చారు. ఓకే. ఇది కూడా ఎలవీల్ వస్తుంది మీకు. దీని పర్సంటేజ్ ఎంత ఉందన్న? బ్యాక్ టైర్ స్టెప్నిది ఇది తక్కువ ఉంది సార్. ఓకే. 20% ఉంది. ఓకే. బూట్ స్పేస్ బాగుంటుంది మీకు. బూట్ స్పేస్ బాగుంటుంది మీకు. విండో ఏం పెట్టుకోవాలన్నా, మన స్పీకర్ పెట్టుకోవాలన్నా, చేయాలన్నా చాలా బాగుంటుంది. ఓకే. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు, స్పీకర్లు కానీ ఏది కానీ వస్తుంది. ఇది వస్తుంది. మనకు వద్దు అనుకుంటే తీసేవచ్చు, ఎక్కడ తీసేవచ్చు. ఓకే. అక్కడ మళ్ళీ డిక్కి మనం ఆపరేట్ కొట్టేసరికి ఇవ్వండి, ఇక ప్రెస్సింగ్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. మీకు బ్యాక్ క్యామ్ ఉంది, కంపెనీ క్యామ్.